ఆయన ఒక తప్పుడు వ్యక్తి కాబట్టి, నేరస్తుడు కాబట్టి, రాంగ్ అఫిడవిట్స్ ఫైల్ చేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ముందుగానే ఒక ఎల్బీ పెట్టుకుంటాడు. ప్రతి ఒక్కదానికి ఒక ఎల్బీ పెట్టుకొని ఇవన్నీ చేస్తాడు. తప్పులు ఇవన్నీ. ఏం మాట్లాడు? మన ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడి నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రూవ్ చేస్తాడా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయం కోసం పోరాడాం. ఇక్కడ ఉన్న ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఎప్పుడు ఒక కమ్యూనిటీతో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. ఐ బిలీవ్డ్ స్టూడెంట్ డేస్ నుంచి సామాజిక న్యాయం అందరినీ సరిగా చూడాలని నేను పక్కన చూసుకుంటాను 3 సార్లు. సమతుల్యం పాటిస్తాం. దట్ ఈజ్ అవర్ మై పాలసీ. బీసీసీ మాకు 100% సపోర్ట్ చేసినా అందరినీ కలుపుకొని వస్తున్నాం. అందుకే 40 ఏళ్ళు ఈ పార్టీ ఉంది. మీరు ఎక్కడున్నారు? అడ్రస్ కూడా లేదు. మీరు తప్పు ఎన్ని ప్రతి ఒక్కసారి వీళ్ళు చేసే తప్పులన్నీ వేరే వాళ్ళకి అంటగట్టి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తారు. 5 సంవత్సరాల కాలంలో 1280 మంది మీద అక్రమ కేసులు బనాయించారు అని చెప్పుకొస్తా ఉన్నారు. మీపై పెట్టిన అన్ని అక్రమ కేసులు, అన్ని దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపసంహరించే వేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో, ప్రజలందరి చల్లని దీవెనలతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, వర్గం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి అందాలి, ప్రజలకు అందాలి. ఈ పాలన అందించే విషయంగా క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు మీరే అని చెప్పి నేను గట్టిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.